పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సమాంతరంగా అమలు చేస్తున్నామన్నారు. ఇక 5 ఏళ్ల జగన్ అరాచక పాలన విధ్వంసం, కుట్రలు, కుతంత్రాలతో సాగిందన్నారు. గత 5 ఏళ్లు పదవులు అనుభవించి అభివృద్ధిని పట్టించుకోలేదని, గొడ్డలి పార్టీకి మాట్లాడే అర్హత, వీధుల్లో తిరిగే హక్కు లేదన్నారు. ఈరోజు నిధులు ఇవాళ మంజూరు అంటే ఈ రకంగా ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఇప్పుడే చెప్పారు మన పెద్దలు, మనం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతూ ఉంది. గతంలో 5 సంవత్సరాల వైసీపీ పాలన మనం చూసాం. 5 సంవత్సరాల వైసీపీ పాలన ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా సంక్షేమాన్ని మాయ చేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఆ రోజు ధ్వంసమైనటువంటి పరిస్థితి 5 సంవత్సరాల పాలన. మళ్ళీ 2 ఏళ్లలోనే వారు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ, పడకేసినటువంటి పనులన్నింటినీ కూడా మళ్ళీ పట్టాలెక్కిస్తూ ఈవేళ వరుసగా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. వారు చేసినటువంటి విధ్వంసాన్ని సరి చేయడానికి మనకి 24 గంటల సమయం కూడా సరిపోవడం లేదని అంటే వాళ్ళు చేసినటువంటి విధ్వంసం ఎంత పెద్ద ఎత్తున చేశారో అదే మాకు ఉదాహరణ. మన రాష్ట్రంలో గొడ్డల పార్టీ తిరుగుతూ ఉంది. గొడ్డల పార్టీ అంటే మీ అందరికీ తెలుసు, విధ్వంసం, కుట్రలు, కుతంత్రాలు, ఇవే గొడ్డల పార్టీకి తెలుసు. విశాఖపట్నంలో యోగా డేను ఘనంగా నిర్వహించారు. ఈ యోగాలో హోంమంత్రి అనిత పాల్గొని యోగా డేలో పాల్గొన్నారు. సామూహిక యోగా అనంతరం విద్యార్థులచే ప్రత్యేక యోగా ఆకృతుల ప్రదర్శన చేశారు. యోగా గురువుల సన్మానం, జిల్లా స్థాయి యోగా పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం కూడా చేశారు. జిల్లా వ్యాప్తంగా యోగా పట్ల అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అన్నది మన జీవనశైలిలో ఒక భాగం కావాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఒక నిర్ణయమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యోగాను అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన యోగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవం జరుపుకోవడం, ఇది 12వ యోగా దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడాప్ట్ చేసుకొని, మీరు చూస్తే లాస్ట్ 15 డేస్ నుంచి యోగా పక్షోత్సవాలు అని చెప్పి ఏర్పాటు చేసుకొని ఈ 15 రోజులుగా రాష్ట్రం మొత్తం మీద థీమాటిక్ పెట్టి ప్రతి జిల్లాలోనే కాదు ప్రతి గ్రామంలోని కూడా ఈ యోగా అభ్యాసన అనేది జరగాలి. యోగా అన్నది ప్రతి మానవుడికి దినచర్యలో ఒక భాగం కావాలి. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ రావాలి, వెల్దీ ఆంధ్రప్రదేశ్ రావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా చొరవ తీసుకొని ఈరోజు సుమారుగా 15 రోజులుగా యోగా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా ఒక ప్రపంచంలా చేశారు. అందులో కలెక్టర్ స్థాయి దగ్గర నుంచి విఆర్ఓ స్థాయి వరకు ప్రతి ఒక్కరు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఒక థీమాటిక్గా ఒక టూరిస్ట్ ప్లేస్లో కానీ దేవాలయాల దగ్గర కానీ అంటే ఇంచుమించుగా చెప్పాలంటే ఏదో జిల్లా హెడ్ క్వార్టర్లో యోగా చేసి మమ అనిపించడం కాకుండా గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళి యోగాని అందరికీ కూడా పరిచయం చేయాలి. అంతర్జాతీయ యోగా సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ గారు ఈ ఏర్పాట్లన్నీ చేసి దానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి గారు రావడం, ఉన్నత స్థాయి అధికారులందరూ రావడం చాలా సంతోషంగా ఉందండి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు యోగాని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలి, ఆరోగ్యవంతమైనటువంటి జీవితం అలాగే ఏజింగ్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మరి ఈ యోగా డేని భారీ స్థాయిలో చేయడం జరిగిందండి. ఈరోజు ఈ దైనందిన జీవితంలో ముఖ్యంగా ఈ ఒత్తిడితో గురైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ఒత్తిడితో ప్రజలు ఉన్నారు. అటు ఆర్థిక పరమైనటువంటి కావచ్చు, లేకపోతే వృత్తిపరమైనటువంటి కావచ్చు, లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో సంబంధించి కావచ్చు. మరి వీటన్నిటి నుంచి కూడా బయటపడి ఒక సుఖవంతమైనటువంటి జీవితం గడపాలంటే యోగా సాధన చేయడం చాలా అవసరం. దాన్నే దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ వైపు నడిపించాలనే ఉద్దేశంతో భారీ స్థాయిలో యోగా